అందరికీ నమస్కారం. నేను మీ స్వప్నాస్ లైఫ్ జర్నీకి స్వాగతం. ఈరోజు మా అమ్మ గురించి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మా అమ్మ నిస్వార్థానికి, త్యాగానికి నిలువెత్తు ఉదాహరణ. అవునో కాదో మీరే నిర్ణయించండి. అమ్మతో నా బాల్యం చాలా బాగుండేది. సాయంత్రం వాకిలి చిమ్మేటప్పుడు నేను ఏడిస్తే నన్ను వీపుపై ఎక్కించుకుని అలానే చిమ్మేది. రాత్రి పడుకునే సమయంలో అమ్మ చాలా బాగా పాటలు పాడేది. వాళ్ళ అన్నల గురించి, వాళ్ళ ఊరిలో జరిగిన విషయాల గురించి చెప్పేది. నేను అమ్మ పక్కనే పడుకుని అవన్నీ ఎంతో ఆసక్తిగా వినేదాన్ని. అమ్మ ఇంట్లో చాలా చెట్లు పెంచేది. ఇల్లంతా రకరకాల చెట్లతో ఎంతో అందంగా ఉండేది. సీజన్లో పూసిన పూలను అందరికీ పంచేది. అమ్మ ఎప్పుడూ పనిచేస్తూ ఉండేది. ఇంటికి ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉండేవారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. మా నాన్న తరపు బంధువులందరినీ తన సొంత ఇంటి వాళ్ళలా చూసేది. నాకు ఊహ తెలిసే వరకు వాళ్ళే మా అమ్మకు అమ్మ, అన్నలు అనుకునేదాన్ని. కానీ నేను పెద్దయ్యాక వాళ్ళు అలా కాదని తెలిసింది. మా పెద్దత్త చెప్పేది, తాత తన మనవళ్లను అంటే తన పిల్లలను చదివించడానికి మా అమ్మ నగలు అడిగితే అమ్మ సంతోషంగా ఇచ్చేసిందని. మా అమ్మ మా పెద్దత్తను అమ్మ అని పిలిచేది. నాకు తెలిసినప్పటికీ మా అన్న ఇంట్లో ఉండేవాడు కాదు. కనీసం సెలవులకు వచ్చినట్లు కూడా నాకు గుర్తులేదు. కేవలం సంక్రాంతి రోజున మాత్రం వచ్చేవారు. ఈ విషయం వల్ల మా అమ్మ ఎంత బాధపడేదో నేను కళ్ళారా చూశాను. అమ్మ చదువుకోలేదు, కానీ చదువంటే చాలా ఇష్టం. తన కొడుకు కలెక్టర్ అవుతాడు అని ఎవరికో చెప్పడం నేను విన్నాను. అప్పటి నుంచి అమ్మ కోసం ఎలా అయినా బాగా చదవాలని అనుకునేదాన్ని. నాన్న అమ్మకు సంతకం నేర్పించారు. ఆ సంతకం నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. ఎప్పుడూ ఇంటి చుట్టూ బంధువులు ఉండేవారు. నాకైతే వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోకుండా ఉంటే బాగుండని అనిపించేది. కానీ అమ్మకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే వాళ్ళు క్రమంగా తగ్గిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మ మాకు దూరమైంది. ఆమె ఉంటే మా జీవితం మరోలా ఉండేది. ఈ వీడియో చివరగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రులు మన జీవితంలో దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరం. వాళ్ళు ఉన్నప్పుడు వారి విలువ చాలామందికి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు దూరమైన తర్వాత ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరు. అందుకే ఎంత బిజీగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తల్లిదండ్రులను ఎప్పుడూ దూరం చేసుకోకండి. వాళ్ళతో గడిపే ప్రతి క్షణాన్ని ప్రేమగా, ఆనందంగా గడపండి. ధన్యవాదాలు.